నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. గత 2 రోజులుగా వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు వాళ్ళ హస్బెండ్ మదన్ మోహన్ గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. తనకు పుట్టిన బిడ్డ తనది కాదని, విజయసాయిరెడ్డితో ఐవీఎఫ్ పద్ధతిలో తన భార్య శాంతి ఆ బిడ్డను కనదని ఒక ఆరోపణలు చేశాడు. దేవాదాయ శాఖకు ఒక లేఖ రాశారు. దీనిపైన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారితో మనం అతన్ని దీనిపైన అభిప్రాయం కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. గత 2 రోజులుగా విజయసాయిరెడ్డి పైన హల్చల్ చేస్తుంది వైసీపీ నాయకుడి పైన. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మీకు ముందు కిరణ్ గారు మీకు ఒక్కసారి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఏం రాసా ఇక్కడ? వైకాపా అనుకునేవాళ్ళు వైకామ పార్టీ మనకి మీరు పట్టుమని ఒక 5 మంత్రుల పేర్లు చెప్పగలరా? వైసీపీలో పనిచేసిన వాళ్ళని గుర్తుకు రాదు. వెంటనే మీకు ఒక 5 కామాంధుల పేర్లు చెప్పమంటే టప 5 బూతుగాళ్ళ పేర్లు చెప్పమంటే టక చెప్పగలుగుతాం. సో ఇవాళ వైకామ పార్టీ అయిపోయింది. బూతు పార్టీ, అలాగే వైకామ పార్టీ ఏమైనా చాలా విశేషణాలు పొందిన పార్టీ ఇది. ఇవాళ తాజాగా విజయసాయిరెడ్డి గారి భాగోతం బయటపడింది. సో ఇది ఇవాళ కాదండి, అంటే విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన ఇదొక్కటే కాదు, 2-3 ఆరోపణలు ఉన్నాయి ఆయన. ఉత్తరాంధ్ర సామంతరాజు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సామంతరాజుల్లాగా చేశారు. ఉత్తరాంధ్ర పాలించుకోమని విజయసాయిరెడ్డికి, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక ఏరియా, సో ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక ఏరియా, ఇట్లా ఏరియాలు పంచేసి ఆయన సామంతరాజులో మీరు ఏలుకోండి, మీరు దోపిడీలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి అన్నారు. వాళ్ళప్పుడు ఈ ఆడవాళ్లను చెరబట్టే ప్రయత్నం, లొంగ తీసుకునే ప్రయత్నం, లోపరుచుకునే ప్రయత్నం చేశారు. ఇది అప్పుడప్పుడు ఒక్కొక్కటి వస్తుందండి. ఇవాళ మదన్ మోహన్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు కాబట్టి ఇది వచ్చిందే తప్ప, కంప్లైంట్ చేయకపోయి ఉంటే సహజంగా ఏం జరుగుతుంది? మగవాళ్ళు బయటపడరు. ఇలాంటి విషయాల్లో పరువు తక్కువ అనే ఉద్దేశంతో బయటపడరు. అలాగా బయట పడకపోయి ఉంటే ఆయన ఇవాళ ఇది బయటకు వచ్చేది కాదు. మీకు ఇక్కడ ముందుగా మనం ఇది నిజమా కాదా అని మనం తెలుసుకునే ముందు స్వయంగా మదన్ మోహన్ గారు రాసిన లేఖ ప్రతి ఇది చూడండి. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి హస్బెండ్, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతి మీద ఆరోపణ చేస్తూ విజయసాయిరెడ్డిని బాధ్యుణ్ణి చేస్తూ ఆయన రాసిన లేఖ. సో ఇక్కడ చాలామందికి తెలియని విషయం, మదన్ మోహన్ కూడా ఐఐఐపి అనే దాంట్లో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన విదేశాలకు అమెరికాకు ఆయన పిహెచ్డి నిమిత్తం ఆయన వెళ్ళటం జరిగింది. ఏదో థీసిస్ రాయడము సంథింగ్, ఆయన కెరీర్లో ఉన్నతి కోసం ఆయన అమెరికా వెళ్ళటం జరిగింది. వెళ్ళిన క్రమంలో ఈమె ఈ పని చేసింది. ఇక్కడ చూడండి విజయసాయిరెడ్డి, మనం మొత్తం అసలు కళ్ళను కూడా చూపించొద్దు, మనం ఆడవాళ్ళని చూపించొద్దు కాబట్టి మనం ఇట్లా చేద్దాం, ఓకే? సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఆయన ఏం రాశారు లెటర్ ఒకసారి చూస్తే చూడండి. దేవాదాయ కమిషనర్కి లేఖ రాశారు. 2-3 సమస్యలు, ఇక్కడ 2-3 సందేహాలు ఉన్నాయి నాకు కూడా. పోలీసులు కంప్లైంట్ చేయకుండా దేవాదాయ శాఖ కమిషనర్కి కంప్లైంట్ చేస్తే దీని మీద చర్యలు తీసుకుంటారా? పోలీసులకు కదా చేయాలా? ఫ్యామిలీ కోర్టులో కూడా ఈ వ్యవహారాలు తేల్చుకోవాలా? మరి దేవాదాయ శాఖ కమిషనర్కి ఎందుకు చేశారు? బహుశా ఐఐపి అనే ఒక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంథింగ్ ఏదో ఉంది, అందులో ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నాడు కాబట్టి బహుశా అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్న ఉద్దేశంతో రాశాడా చూడాలి. మనం ఒక లాయర్ గారు, అడ్వకేట్ గారి అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నేను రాసిన లేఖను చూద్దాం కిరణ్ గారు. ఫస్ట్, అవుట్ ఆఫ్ వెడ్లాక్ బర్త్ టు మేల్ బేబీ ఆఫ్ శాంతి కలింగిరి అసిస్టెంట్ కమిషనర్ అనే దాని మీద ఆ సబ్జెక్ట్ మీద రాశాడు. అంటే ఇల్లీగల్గా ఒక బేబీ బాయ్కి బర్త్ని ఇచ్చింది ఆమె అని చెప్పేసి నేను రాశాడు. రెస్పెక్టెడ్ సార్, మణిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కలింగిరి శాంతి, would like to bring your notice that I went to abroad USA for pursuing PhD, was there from 21/1/2022 అండి. అంటే 2022 జనవరి 21వ తారీఖున ఆయన వెళ్ళటం జరిగింది. మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చారు ఆయన? 19/9/2022. అంటే దాదాపుగా ఆయన 8 నెలల పాటు ఆయన ఇండియాలో లేడు. సో దానికి సంబంధించిన పాస్పోర్ట్స్, వీసాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తానన్నాడు. అన్ఫార్చునేట్లీ ఐ కేమ్ టు నో దట్ యాజ్ పర్ ద మెడికల్ రికార్డ్స్
షీ గాట్ కన్సీవ్డ్ ఆన్ 28/7/2022. ఈయన సెప్టెంబర్ వరకు ఉంటే ఈమె జూలైలో ఆమె కన్సీవ్ అయినట్టుగా మెడికల్ రిపోర్ట్స్ ద్వారా తెలిసిందట ఆయనకి. ఫైనల్లీ షీ గేవ్ బర్త్ టు మేల్ బేబీ బాయ్ ఆన్ 15/4/2023. ఏప్రిల్ 15న 2023లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అబోవ్ ఫ్యాక్ట్స్ క్లియర్లీ సేస్ శాంతి డిడ్ అడల్టరేషన్ ఆర్ ఇమ్మోరల్ యాక్ట్ అండ్ బయోగామి వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్. అతని ప్రమేయం లేకుండా బిడ్డను కన్నది అని ఆయన రాసుకొచ్చాడు. ఆఫ్టర్ ఐ ల్యాండెడ్ బ్యాక్ పర్మనెంట్లీ టు ఇండియా ఆన్ ఫస్ట్ వీక్ ఆఫ్ January 2024. అంటే ఈయన వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చిన డేట్కి ఆమె కన్సీవ్ అయిన డేట్కి చూస్తే చాలా వ్యత్యాసం క్లియర్గా కనపడతా ఉంది. ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎలాగో వచ్చి వెళ్ళిపోతాడు కదా, కాబట్టి ఈ బిడ్డ తన బిడ్డే అని చెప్పడానికి ఆమె ప్లాన్ వేసుకుంది. సో ఈ బిడ్డ తన బిడ్డే అని చెప్పి ఆమె ప్లాన్ ప్రకారం ఆయన పలానా వస్తాడు, సెప్టెంబర్లో వస్తాడు ఆయన. సో సెప్టెంబర్లో వచ్చినప్పుడు దాని ప్రకారం ఈమె కడుపు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఆయన బిడ్డగా చేయొచ్చని ఒక మోసపూరితమైన కుట్రపూరితమైన ఆలోచనతో ఆమె ప్రయత్నం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన పర్మనెంట్గా వచ్చేసాడట. ఎప్పుడు 2023 ఏప్రిల్ 15న. అబోవ్ ఫ్యాక్ట్స్ క్లియర్లీ సేస్ శాంతి ఇలా చేసిందని తెలిసింది. ఆఫ్టర్ ఐ ల్యాండెడ్ బ్యాక్ పర్మనెంట్లీ ఇండియా ఆన్ ఫస్ట్ వీక్ ఆఫ్ January 2024, ఐ స్టార్టెడ్ ప్రోబ్ ద ఫ్యాక్ట్స్. ఇనిషియల్లీ ఫస్ట్ 12 months శాంతి బ్లఫ్డ్ మీ యాజ్ దట్ బాయ్ బేబీ ఈజ్ మైన్. మొదటి సంవత్సరం పాటు ఆమె బ్లఫ్ చేసింది. నీకే పుట్టాడు ఎందుకు మధ్యలో వచ్చి వెళ్ళావు కదా, అప్పుడు కలిసాం కదా, అప్పుడు కలిసినందువల్ల నీ బాబే అని చెప్పింది. కానీ అతనికి డౌట్ ఏంటంటే ఈ లెక్కేసుకున్నాడు అనమాట. ఇతను వచ్చింది 9వ నెల వచ్చాడు అంటే 10వ నెల, 11వ నెల, 12వ నెల, 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 7 నెలలకే పుట్టేశాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏప్రిల్ 2023లో పుట్టాడు. ఎలా పాసిబుల్ అయిందని అతనికి అర్థం కాల. దీని మీద అతను అంటే వెంటనే ఓపెన్గా అట్లా అనుమానించి అడగలేరు కదా. అలాంటప్పుడు ఎంతో మదనపడి చివరికి ఆమెను అడిగితే ఆమె చెప్పిన సమాధానం నీ బిడ్డే అని చెప్పింది. 2020 అంటే ఒక సంవత్సరం పాటు ఇట్లా బ్లఫ్ చేస్తూ వచ్చింది. అయితే అతను ఈ ఆధారాలతో సహా అడిగిన తర్వాత ఆమె ఓపెన్ అప్ అయింది. ఏం చెప్పింది? ఐ స్టార్టెడ్ ప్రోబ్ ద ఫ్యాక్ట్స్ చూసి అడగడం మొదలు. ఇనిషియల్లీ ఫస్ట్ 12 months శాంతి బ్లఫ్డ్ మీ యాజ్ దట్ బేబీ ఈజ్ మైన్. Later, next month told she went to IVF. Next 1 month told V. Vijayasai Reddy MP is as father. Later told X, Y, Z, Tom and Jerry and Ellaya, Pullaya, Mallaya names after I went to Apollo Vizag Hospital. Took case sheets. I came to know that Poti Reddy Subhash as father of baby and husband of Shanti. అయితే ఈమె విజయసాయి రెడ్డి అని చెప్పింది. IVF తీసుకున్నాము, ఇట్లా విజయసాయి రెడ్డికి పుట్టిన పిల్లాడు, విజయసాయి రెడ్డితో IVF తీసుకున్నా అంటే విజయసాయి రెడ్డి అని చెప్పిందంట మొదట. విజయసాయి రెడ్డి అంటే ముసలోడు 67 ఏళ్ళు కదా, 65, 66, 67 ఇవాళకి ఇప్పటికి 67 ఏళ్ళ ముసలోడికి ఎట్లా సాధ్యమైంది? మీరు అవును, అతనికి అసలుకి మామూలుగానే అతనికి సొంత పిల్లలు లేరు. నేహారెడ్డి అని ఆమె అతని కూతురు దత్తత తెచ్చుకున్న కూతురు, సొంత కూతురు కాదు. సో అతనికి అలాంటప్పుడు అతనికే పిల్లలు పుట్టలేదు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా సాధ్యం అని చెప్పేసి మళ్ళీ అడిగాడట. అడిగితే అదేం లేదు, సో అంత మునగాడా అని అడిగితే అంత మునగాడేం కాదు, ఆయన IVF ద్వారా వెళ్ళాం అని చెప్పిందంట. IVF ద్వారా వెళ్ళామని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నదో ఏమో మళ్ళీ బ్లఫ్ చేయడం మొదలుపెట్టింది. కాదు నీకు చెప్పలేను పేరు అని చెప్పి అందట. నీకు చెప్పలేని పేరు ఏదో విజయసాయి రెడ్డి అని చెప్పాను, అది ఇతను కన్ఫ్యూజ్ అయిపోయాడు. తాపకు ఒక్కొక్క పేరు చెప్తా ఉంది, కన్ఫ్యూజ్ అయిపోయాడు. వెళ్ళి IVF కదా, హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటే హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఇక్కడ సుభాష్ అని, పోతిరెడ్డి సుభాష్ అనే పేరు ఉంది అన్నాడు. పోతిరెడ్డి సుభాష్ హైకోర్టులో పబ్లిక్ ప్లేడర్. అతను నిలదీశాడు, ఏందయ్యా ఇది పరిస్థితి అని. నాకేం సంబంధం లేదన్నా, అది నన్ను ఒక పెద్దలు సంతకం పెట్టానే తప్ప, నేను ఒక ఇన్స్ట్రుమెంటే తప్ప నాకేం సంబంధం లేదన్నాడట. ఆ తర్వాత నిలదీస్తే ఎస్ విజయసాయి రెడ్డి పిల్లాడే అని ఆమె అంగీకరించాల్సి వచ్చింది. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ద కమిషనర్ ఆఫ్
ఆఫీస్ టు ప్లీజ్ పోస్ట్ ఎంక్వైరీ అండ్ లెట్ మీ నో హూ ఈజ్ రియల్ ఫాదర్ అనేసి ఆయన అడిగాడు. అంటే ఎవరు రియల్ ఫాదర్ అని చెప్పండి అని చెప్పి ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి అక్షరాలు, దీంట్లో బ్లర్ అయిపోయినాయి. సో మొత్తం మీద విషయం అది కిరణ్ గారు అయితే కంప్లైంట్ చేశాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె చివరికి చెప్పింది ఏంటంటే ఓపెన్గా ఒప్పుకొని విజయసాయిరెడ్డి గారే వారసుడు లేడు, మగపిల్లాడు లేడు కాబట్టి కావాలని విజయసాయిరెడ్డి గారు అడిగారు అన్న తర్వాత ఆయన ఓకే విజయసాయిరెడ్డి గారు అడిగితే మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు అట్లా ఏంటి అంటే ఒప్పుకోవాల్సి వచ్చింది, 30 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు అని అన్నట్టుగా మనకి మీడియా సంస్థల ద్వారా తెలుస్తుంది. ఇది మనకి మీడియా సంస్థలు అక్కడున్న స్థానికులు చెప్పింది, వాటి నుంచి వస్తున్న సమాచారం అంతా మనం కళ్ళతో చూసిన ఏం కాదు, వాళ్ళ దగ్గర నుంచి అంతా మనం సేకరించిన సమాచారమే ఇది. సో ఈ రకంగా 30 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు, సో ఈ అబ్బాయిని మనము పెంచుకోవాలి అని చెప్పిందంట. 30 కోట్ల రూపాయలకి ముష్టెత్తుకునేవాడిని కాదు నేనని చెప్పి ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆయన వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ చేశాడు. సో మీకు ఈమె చరిత్ర చెప్పాలి కిరణ్ గారు. ఈమె ఇప్పుడు ఇవాళ కాదు, ఈమె 2 ఏళ్ల క్రితం ఈమె వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. ఇవాళ వార్తల్లో వచ్చిన ఒక వ్యక్తి వేరు, ఆ రోజు వార్తల్లో వచ్చిన ఒక వ్యక్తి వేరు. ఆ రోజు వార్తల్లో ఏమొచ్చారు, ఈమె పైన అధికారి, ఈమె అసిస్టెంట్ కమిషనర్ కదా, డిప్యూటీ కమిషనర్ మీద ఇసుక పోసింది ఆమె. మొత్తం ఇప్పుడు చాలా వైరల్ అయింది. ఆమె విశాఖపట్నంలో ఆమె ఇట్లా దుమ్ము ఇట్లా ఇసుక పోస్తూ మీరు నాశనం అయిపోతారని అధికారిని అన్న విజువల్ ప్రతి మీడియా సంస్థలో కూడా వచ్చింది. ఏంటి ఇంత అర్రగెంట్గా ఉంది అంటే ఆమె నాకు అన్యాయం జరిగింది, నన్ను వేధిస్తున్నాడని చెప్పింది. కానీ నేను కనుక్కుంటే అధికారి చాలా మంచివాడని చెప్పారు. ఆయనే భయపడిపోయి రిలీవ్ చేయించుకుని వేరే చోటుకి వెళ్ళిపోయాడట ఈమె ధాటికి తట్టుతలేక. ఈమె ఇట్లా ప్రతి గుడిలో ప్రతి చోట ఈమె హల్చల్ చేసేదట. ఈమె ఇంత డామినేట్ చేస్తుంది ఏంటి ఈమె ధైర్యం అంటే వెనక సాయిరెడ్డి ఆశీస్సులు ఉన్నాయన్నమాట. సో సాయిరెడ్డి గారు ఇంత గుంభనంగా చేశారు. సో ఇక్కడ చూడండి, అమలు చేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టో మాయం చేసిన వారు ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలు ఎవరు పడతారని మే 2023 ఇతను ట్వీట్లు చూస్తే మీరు విజయసాయిరెడ్డి, నేను విజయసాయిరెడ్డి గారిని దగ్గర నుంచి కూడా చూసాను, కాస్త సౌమ్యంగా కనపడతాడు కానీ ఆ ట్వీట్లు ఎందుకు ఇట్లా వైలెంట్గా ఉంటాయంటే అట్లా వైలెంట్గా ఉండాలని పెడతాడు ట్వీట్లు. సో అంత వైలెంట్గా పెడతాడు ట్వీట్లు. అంటే వైలెంట్గా అంటే ఫెరోషియస్ కనుక నా ఉద్దేశం ఏంటంటే జుగుప్సాకరంగా స్థాయి తగ్గించుకొని చిల్లరోళ్ళు పెట్టినట్టుగా ఆర్జీవీకి ఇతనికి తేడా లేదు అట్లా పెడతాడు. ఎస్పెషల్లీ లోకేష్ గారిని కానివ్వండి, అంటే పవన్ కళ్యాణ్ ఏమండి మళ్ళీ మరి ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన మా పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అని అన్నాడు. కానీ లోకేష్ గారిని చంద్రబాబు గారిని చాలా అయాచితంగా అంటే చాలా చులకనగా మాట్లాడే వ్యక్తి, అంటే ఆ స్థాయికి తగని ఈవిడ చూడండి శాంతి కలిగిరి ఎప్పుడు ఎలా మాట్లాడాలి మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి స్పైనల్ కార్డ్ అంట, మీరు వెన్నెముక లాంటి వాళ్ళు సార్ పార్టీకి అని మాట్లాడింది. ఈ ట్వీట్లు వెంటనే డిలీట్ చేసింది. ఇది వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న ట్వీట్ మొత్తం డిలీట్ చేసింది. కానీ ఈయన ట్వీట్ చేసిన ప్రతిసారి రిప్లై ఈవిడది ఉంటుంది. సో వీళ్ళ బంధం అంత గట్టిగా ఉంది. మరి ఇన్ని రోజుల తర్వాత ఈయన ఎందుకు బయటకు వచ్చాడు? బహుశా ప్రాణభయం కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో గనక ఏదైనా జరుగుంటే వెంటనే ఇతన్ని మట్టు పెడతారుగా. పిల్లాడు ఎప్పుడు పెట్టారు సార్? 2023 ఏప్రిల్ 15, అంటే దాదాపుగా 3 నెలలు అయింది పిల్లాడు పుట్టి. సో అప్పటి నుంచి అతను మదన పడిపోతా ఉన్నాడు, సంఘర్షణకు లోనవుతున్నాడు, బయటకు చెప్పుకోలేడు. చెప్పుకుంటే సొంత బాబాయినే చంపేసిన వాళ్ళు ఇతను చంపడం పెద్ద కష్టం. స్థాయి లాంటి వ్యక్తితో పెట్టుకోవడం భయపడి ఉంటాడు, లేపేస్తారు కదా. బహుశా అతను భయపడి ఉండొచ్చు, ప్రాణ భయంతో అతను ఎంత సంఘర్షణకు లోనైతే ఈ రకంగా బయటపడతాడు. అవమానమే కదా. సో ఆవిడికి అవమానమే, ఇతనికి అవమానం. ఇద్దరికంటే సార్ పుట్టిన బిడ్డకి పాపం ఆ పిల్లాడికి భవిష్యత్తు అంటే ఒక మచ్చ, ఒక రకమైన ఇది సార్. మొత్తం ఈ జాతి ఇట్లానే ఉంటుందా అనిపిస్తుంది. చూడండి, ఈయనేమో అరగంట అంటాడు, ఈయనేమో గంట అంటాడు, ఈయనేమో విప్పి చూపిస్తాడు. సో వీళ్ళు మొత్తం ఇదే బ్యాచ్ సార్ ఇదంతా. సో ఇంత జుగుప్సాకరమైన బ్యాచ్ కాబట్టి 11 ఇచ్చారు, అది కూడా ఎక్కువ వీళ్ళకి. ఈసారి కూడా మారకపోతే అది కూడా తీసేస్తారు. ఇక్కడ సార్ ఈ రకమైన పరిస్థితి కనపడింది. అయితే కిరణ్ గారు, మనకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అంతేగా, అంతే. ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి మదన్ మోహన్ గారి కంప్లైంట్ని దేవాదాయ శాఖ తీసుకుంటుందా? ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. అంతేగా. అవును.
అవన్నీ మరి ఎట్లా విజయసాయి రెడ్డి గారు చేసిన నిర్వాకాలు ఇవే, ఇవన్నీ కూడా అన్ని వెలికి తీసి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం తెలియలేదు, అధికారంలో తెలియలేదు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వైసీపీ వైపు నుంచి కూడా విజయసాయి రెడ్డి రిప్లై ఇవ్వలేదు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎవరు దీని గురించి చర్చించలేదు. రిప్లై ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే నేను కాదని కూడా చెప్పట్లేదు ఆయన, నా మీద అసత్య ఆరోపణలు చేశారనేది కూడా డిఫెండ్ చేసుకోవట్లా. బహుశా తను అనుకుంటున్నాడేమో తనని హీరోగా భావిస్తారు, ఈ వయసులో కూడా ముసలోడు ఈ వయసులో కూడా అంటారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా లెక్క చేయకుండా మంత్రులు కూడా తీసుకున్నారు కదా వీళ్ళు. ఇది కూడా ఇంతే. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏంటంటే ఎవరెంత బూతులు మాట్లాడినా ఎవరెంత కామకేళి చేసినా వాళ్ళకి మంత్రి పదవులు వచ్చి ప్రోత్సహించారు కదా. సో ఆ రకంగా బహుశా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు కూడా ఇలాంటి పనులకు ఉంటాయనుకుంటా. రజనీ గారిని మనం లైన్లో తీసుకుందాం. అడ్వకేట్ గారు, జనసేన అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు. రజనీ గారు నమస్కారం అండి. రజనీ గారు, ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? ఒక న్యాయపరమైన కోణంలో ఎలా చూడాలి? ఎందుకంటే మదన్ మోహన్ గారు కంప్లైంట్ చేసింది దేవాదాయ శాఖ కమిషనర్కి, అలా చేయవచ్చా? అలా కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉన్నది? ఇప్పటికే ఆమె సస్పెండ్ అయ్యింది, ఇంకా అంతకుమించి చర్యలు ఏం తీసుకుంటారు, లేదా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? సార్, అసలు ముఖ్యంగా ఒక న్యాయవాదిగా అసలు ఈ కేసు నిలబడదు సార్. ఎందుకంటే ఒకటి గమనించండి, బాధితురాలు కంప్లైంట్ ఇస్తేనే అది కంప్లైంట్. ఇక్కడ బాధితురాలు ఎవరు? ఒకవేళ విజయసాయి రెడ్డి గారు తనని ఇష్టం లేకుండా ఇబ్బంది పెట్టి రేప్ ఘటనలు చేసిన, లైంగికంగా దాడి చేసిన ఆవిడ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీరు మీడియాలో టీవీలో కూర్చొని చర్చనీయాంశంగా చర్చించవచ్చు. అసలు ఒక మైనర్ పిల్ల మీద దాడి చేసి ఎమ్మెల్యేని మనం ఎలా విజువల్ లో చూపించామో అలా మనం చర్చించుకోవచ్చు. ఇక్కడ మదన్ మోహన్ అనే వ్యక్తి ఆవిడ భర్త. మనకి మీరు ఒక్కసారి గతానికి వెళ్తే రోజారెడ్డి గారి మాటలు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అదేంటంటే సుప్రీంకోర్టే చెప్పింది, మీరెవరు నన్ను అడగడానికి, నేనే హోటల్కి వెళ్ళాను అడగడానికి మీరెవరు, నా గురించి స్వేచ్ఛ ఉంది మీకు తెలుసా అనుకుంటూ మాట్లాడిన తరుణాలు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సో ఈ రకంగా మదన్ మోహన్ కి ఎటువంటి అధికారం లేదు. మదన్ మోహన్ కి ఏమన్నా అధికారం ఉంటే విడాకులు ఇది ఒక గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది గ్రౌండ్స్ గా పెట్టుకున్న విజయసాయి రెడ్డి గారితో సత్సంబంధాలు కలిగిన మెసేజ్లు, ఫోటోలు, తదితర ఆధారాలు ఇదేమన్నా పట్టుకుని కోర్టుకెళ్తే కోర్టు వీళ్ళిద్దరికి లైంగిక సంబంధం ఉందని కన్సిడర్ చేసి వివాహ బంధాన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఇది న్యాయం మామూలుగా మన లీగల్ ఆస్పెక్ట్స్ అన్నట్టు. పోనీ ఇప్పుడు ఆయన విడాకులకి ఇదొక గ్రౌండ్ కావాలి అనుకునే ఈ కంప్లైంట్ ఇచ్చారు అనుకుందాం, ఇవ్వాల్సింది దేవాదాయ శాఖలోనా లేకపోతే పోలీస్ స్టేషన్లోనా? పోలీస్ స్టేషన్ ఎలా ఇస్తారు సార్? పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు, దేవాదాయ శాఖకి వెళ్ళకూడదు, ఆయన వెళ్ళాల్సింది కోర్టుకి, ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాలా? ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాలి సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి అంటున్నారు, ఆవిడేం తప్పు చేసిందని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు? ఆవిడేమో సంఘ విద్రోహ శక్తుల ఇది తప్ప ఇది తప్పు కాదా రజనీ గారు అని మీరు అడిగితే ఇది తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది సార్ అని మీకు పదే చెప్తుంటే మీకైనా అర్థం అవ్వాలి, సొసైటీకైనా అర్థం అవ్వాలి. సో ఇది తప్పుగా పరిగణించబడదు. ఒకవేళ బాధితురాలు కంప్లైంట్ ఇస్తే తప్ప, 376 కడితే తప్ప, అవతల వ్యక్తి తప్పు చేసినట్టుగా కూడా కాదు. ఇప్పుడు ఆవిడ అవును విజయసాయి రెడ్డి బిడ్డ అని చెప్పిందని అతను అంటున్నాడు. ఆవిడ ఒకవేళ ఒప్పుకోలేదు అనుకోండి, ఆయన దగ్గర ఒప్పుకున్నది బయట ఒప్పుకోలేదు అనుకోండి, ఇప్పుడు ఆయన డిఎన్ఏ టెస్ట్ని అడగచ్చా? ఇట్లా నా పుట్టిన బిడ్డ కాదని డిఎన్ఏ టెస్ట్ కోసం ఆయన అప్పీల్ చేసుకోవచ్చా? అసలు అతన్ని ఊరితే ఒక భర్తకి భార్య మీద ఏం అధికారం ఉంటదని ఈ రోజు చట్టాలు న్యాయాలు మీకు తెలియంది కాదు కదా. ఏం అధికారం ఉంటది ఈ రోజు? అట్లా కాదు. ఇప్పుడు అతను భర్త పొజిషన్లో ఉన్నారు కదా. భర్త అంటే నేను అంటున్నది, ఇప్పుడు అతను కొడుకు కాకపోయినా అతను కొడుకుగా ముద్దు చేస్తూ అతను కొడుకుగానే పెంచుకోవాలంటారా మీరు? అక్కర్లేదు, విడాకులు తీసుకుని వెళ్ళిపోమనండి. ఆ బిడ్డ విజయసాయి రెడ్డికే పుట్టాడా ఇంకొకరికే పుట్టాడా డిఎన్ఏ టెస్ట్ చేసే అధికారం కూడా అతనికి లేదు. ఎప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చంటే ఆవిడని అనుమానించి విజయసాయి రెడ్డికి పుట్టాడు ఇతనికి పుట్టాడని అతను అంటే అప్పుడు తల్లి లేదు నా భర్తకే పుట్టాడు కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించుకుంటానని ఆవిడ అంగీకరిస్తే తప్ప. ఓకే, ఆవిడ లేదు నీ బిడ్డ కాదని అనేస్తే ఇక క్లియర్, డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు. ఇంకెందుకు ఆవిడ పబ్లిక్ గా చెప్తున్నారు, మీరే చెప్తున్నారు కదా విజయసాయి రెడ్డికే పుట్టింది, ఎవరురా నువ్వు పోరా బయటికి అంటే వాడు విడాకులు వేసుకోవాలా? విడాకులు వేసుకొని ఇదిగోండి ఇలా గ్రౌండ్స్ ఉంది ఇలా ఇబ్బంది పెడుతుందంటే అడిగితే ఆ గ్రౌండ్స్ తో విడాకులు వస్తే వస్తుంది, లేకపోతే అది నిరూపించలేకపోతే అది కూడా రాదు. ఓకే, సో ఇక్కడ కేసు వేయడానికి బలమైన ఆధారాలు లేవు సార్.
రెడ్డి గారి వీరప్రతాపాలు మేము వివేకానంద రెడ్డి గారి కేసులోనే చూసాం. 60 ఏళ్ల పైచులకు పైబడిన వ్యక్తి చక్కగా అప్పుడు ఒక ముస్లిం మహిళతో సన్నిహిత సంబంధాలు, ఒక బిడ్డనగానే ఉన్నాడని గతంలో వారికి తెలిసినా గానీ కప్పెట్టి చనిపోయినప్పుడు కూడా బయటికి తీసుకురాకుండా చనిపోయిన 2 సంవత్సరాలు కూడా కప్పెట్టి ఎప్పుడైతే అవినాష్ మీద నింద పడిందో అప్పుడప్పుడు మా చిన్నాయనకి ఇంకొక ఆవిడతో సత్సంబంధాలు, లైంగిక సంబంధాలు, ఒక బిడ్డ అంటూ బ్యాక్ స్టోరీ తీసుకొచ్చారు. అంటే రెడ్డి గారి ప్రతాపాలు ఏది రాజారెడ్డి గారి నుంచి తర్వాత పాపం రాజశేఖర రెడ్డి గారికి కూడా జై చిత్ర అంటూ ఒక చిత్రాన్ని చూపించారు. మరి అది ఎంతవరకు తెలియదు. విజయసాయి రెడ్డి గారు అయితే ప్రూవ్ అయింది కాబట్టి, మన వివేకానంద రెడ్డి గారు అయితే ప్రూవ్ అయింది కాబట్టి కొత్త గొప్ప మనం నమ్ముతున్న చరిత్ర అయితే ఉంది సార్. ఇప్పుడు పాపం వాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు స్పందించలేదు అస్సలకి, దీనికి కనీసం నేను కాదనో అవుననో కూడా ఆయన ఏం చెప్పలేదు ఇంత ఆరోపణలు వస్తున్నప్పటికి కూడా. అంటే బహుశా కొంతమంది అంటున్నారు దీనికి నాకంత ఇదేం లేదు, నాకు ఆ రకంగా టెక్నికల్గా నాకు అవకాశం కూడా లేదని ఆయన నిరూపించుకోవడానికి ఏదో సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నాడు, ఆ పనిలో ఉన్నాడు, ఆ తర్వాతే మాట్లాడతాడంట ఆయన అని చెప్పేసి పార్టీలు ఇంటర్నల్గా చెప్తా ఉన్నారు. అవన్నీ ఉత్తమాటలు సార్. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా మీరు దీన్ని ఎంత మీరు రాద్ధాంతం చేసినా నాకు తెలిసి ఆయన మీడియా ముందుకు రాడు. ఎందుకంటే స్పందించాల్సిందంతా స్పందించేశాడు. ఇక ఇక్కడ మీరు స్పందించడానికి ఏంటి అంటే అంతా అయిపోయిన తర్వాత ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఆయన స్పందించాలి. ఆడెవడో చెప్పాడు, ఈ ఛానల్ ఎవడో వేసాడు, నాకేం పని అంటే తేడా పడితే పరువు నష్టం వేపిస్తాడు. నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఈ కన్సర్న్ మీడియా ఛానల్ మీద శాంతి గారితో కంప్లైంట్ ఇస్తే ఆవిడ అధికారి, ఆవిడ ఏదైనా అవినీతి చేస్తే తప్పు పరిగణించి ఆమెని ఉద్యోగంలో సస్పెండ్ చేస్తారు. కానీ ఇంకొకరితో సంబంధాలు ఉన్నాయన్న కారణం కూడా సస్పెండ్ చేస్తారైతే నాకైతే తెలియదు సార్. ఎందుకంటే లీగల్ ఆస్పెక్ట్స్ లో చట్టమే ఇది చట్ట విరుద్ధం కాదని చెప్పినప్పుడు ఈ రకంగా కంప్లైంట్ ఇచ్చే గ్రౌండ్స్ కూడా లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఆ మదన్ మోహన్ అనే వ్యక్తి 2-3 మీద అనుమానాలు వ్యక్తపరిచారు. దాంట్లో అడ్డుపండ్లు అంటే ఆయన విజయసాయి రెడ్డి గారు. అసలు ఆయనకి కాస్త ఆరోగ్య ఇబ్బందులు కూడా ఉన్నాయంట, కాస్త షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయంట, వయసు కూడా పైపడింది. ఆయనకు అంత స్టాండర్డ్ ఉంటుందని మేమైతే అనుకోవడం లేదు. పాపం అనవసరంగా మీరు ఈ వయసులో ఆయన హీరో చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. నేను వీరుండి సూర్యుడని బయట వాళ్ళు చెప్పుకుంటే ఆయన లోపల నవ్వుకుంటున్నాడేమో. మరి అంత అవసరమా చెప్పండి? ఇప్పుడు ఆధారాలు పట్టుకొని మనం మాట్లాడాలి. కానీ నువ్వు డిక్షనరీకి ఆదాయం డిక్షనరీకి ఓనర్ ఆయనే కల్తీ మందు తయారు చేశాడు, త్వరలో వాడకుండా ఆక్రమించాడు, మాట్లాడుకున్నాం. లేకపోతే చిన్న ఆయన చనిపోయినప్పుడు ఫస్ట్ వైజాగ్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చింది ఆయనే. ఆయన కవ్వింపులు కదలింపులు చేస్తారు కానీ ఎంత వీరోచిత కార్యక్రమం చేసే అంత ఆయన దగ్గర ఉందేమో మాకైతే తెలియట్లేదు సార్. మీరైతే ఆయన్ని వృద్ధ హీరోడుగా క్రియేట్ చేస్తారు కాబట్టి మీడియా ఛానల్స్ మాదే తప్పు అంటారు. అయితే ఆయన అంత హైప్ ఇవ్వడం మాదే తప్పు అంటారు. చాలా తప్పు సార్. ఇప్పుడు మీరు ఎంత హైలైట్ చేసినట్టు తెలుసా? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఇంకో భార్య ఉందంటే ఆయన అసలు ఆయన ఆ వయసులో అలా ఎలా అని ప్రజలు మాట్లాడుకుంటే గోప్యంగా నవ్వుకున్న సన్నివేశాలు ఉన్నాయి. ఓకే కాదండి వరుస పెట్టి అంటే ఇది ఈ ఉద్దేశం ఇక్కడ శాంతి కలిగిరి గారిని మనము తప్పు పట్టడము లేకపోతే ఇంకొకళ్ళను తప్పు పట్టడము కాదండి. అసలు విషయం ఏంటంటే ఈ పార్టీలో మొత్తం ఇదే జాత అని మొత్తం ఇలాగే ఉంటారా? ఒక ఆయన అరగంట అంటాడు, ఒక ఆయన గంట అంటాడు, ఒక ఆయన మొబైల్లో విప్పి చూపిస్తాడు. సో ఇప్పుడు ఈయన బూతులు మాట్లాడేవాళ్ళు బూతు పనులు చేసేవాళ్ళే ఉంటారా ఈ పార్టీలో? ఈ విషయం ప్రజలకు తెలియాలి కదా. సో ఒక సామంతరాజుల వెలిగిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రకు, అలాంటి వ్యక్తి చేసే బాగోతాలు ఇవా అనేది జనానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అంతే. అఫ్కోర్స్ సార్, ఖచ్చితంగా చెప్పింది కరెక్టే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా షూటింగ్ మధ్యలో హీరోలు ఎత్తకొచ్చినారన్న వార్తా కథనాలు అయితే ఉన్నాయి. ఎత్తకడాలన్న వరకే ఒకటే, తర్వాత సంగతి ఏదో మాకైతే తెలియదు. కానీ ఈ కార్యక్రమాలు రెడ్డి రాజ్యాల పరిపాలన అనే దాంట్లో ఒకటి ఆలోచిస్తే వీళ్ళందరూ తప్పు చేశారేమో, కానీ ఈ తప్పుని ప్రొజెక్ట్ చేసేవాడు ఎవడు? ఇది తప్పుని తప్పు కాదని చెప్పేవాడు ఎవడో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇంత కథనం జరుగుతుంది, విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారా మీరు చూడండి. అదే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. అదే గనక వేరే కులానికి సంబంధించిన వ్యక్తి ఈ పని చేసుంటుంటే వైసీపీలో వాళ్ళే డ్యామేజ్ చేసేసడానికి వెంటనే వాళ్ళే మీడియాకి ఎంతో కొంత ఉప్పందించి డ్యామేజ్ చేసేవాళ్ళు. సో మన పృథ్వీరాజ్ చెప్తా ఉంటాడు కదా, నన్ను కావాలని ట్రాప్ చేశారు అని 30 years ఇండస్ట్రీ. అట్లా ఒక మనిషిని పార్టీలోంచి బయటికి పంపించాలంటే కుట్రకోణం ఎలా అనేది కూడా వాళ్లే ఆలోచిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంత కథనం జరుగుతుంది కదా,
దీని గురించి మాట్లాడడానికి వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. దీని గురించి మాట్లాడడానికి గట్టిగా పోట్లాడడానికైనా మళ్ళీ కాపోడ్నో పాపం డమ్మి కమ్మోడ్నో తీసుకొస్తారు. అంతే. పాపం కొడాలి నాని గారిని తెర మీదకు తెస్తారు. ఆయన కాసేపు వచ్చి యాలక్క నాయుడు, లవంగ నాయుడు, ఖర్జూరం నాయుడు అనుకుంటూ ఆయన మాట్లాడతాడు. మళ్ళీ పొద్దున్నే ప్రెస్ మీట్ పెడతాడు, మా పేరు నన్ను అన్నయ్య చక్కగా కలర్ఫుల్ గా రంగేసుకుని. మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేస్తారు మా అంబటి రాంబాబు అన్నయ్య తెల్ల జుట్టు ఆంధ్ర అజిత్ లాగా. వీళ్ళే మాట్లాడి బయటకు ప్రొజెక్ట్ చేస్తారు కానీ సరైన రెడ్డి ఎప్పుడు బయటికి రావట్లేదు సార్. ఇప్పుడు ఆంధ్ర రామకృష్ణారెడ్డి గారు ఎలిగేషన్ చేసినప్పుడు ఒకడన్నా బయటకు వచ్చాడు రా అనుకుంటే మళ్ళీ ఆయన కూడా చిన్నగా మనం రెడ్డి, నువ్వు రెడ్డి, నేను రెడ్డి, నువ్వు తినాలి నేను తినాలి అన్నట్టుగా మళ్ళీ ఆయన కూడా లోపలికి తెచ్చేసుకున్నారు. వాళ్ళు బయటికి రానివ్వట్లేదు కానీ అదర్ కమ్యూనిటీలను మాత్రం వాళ్ళు చాలా చీప్ క్యారెక్టర్ గా చూస్తున్నారు. వాళ్ళతోనే యుద్ధం చేపిస్తున్నారు, వాళ్ళనే ముందు పెట్టిస్తున్నారు, వీళ్ళు వెనకాల ఉంటున్నారు. ఇప్పుడు మా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడతారా అని బయటకు వచ్చేవాడు మా పేరు నాని అన్నయ్య, మా అంబటి రాంబాబు అన్నయ్య, మళ్ళీ మా అమర్నాథ్ వస్తాడేమో, వీళ్ళందరూ వచ్చేస్తారు బయటికి. బయటికి తెస్తారు. అంతే అంతే అంతే. సరే అండి. అయితే ఓవరాల్గా దీంట్లో ఒరిగేది లేదు, తరిగేది లేదు, కానీ ఓన్లీ జస్ట్ ఇది బయట అనవసరంగా బదనాం చేయడానికి ఉపయోగపడే ఇదే తప్ప దీనివల్ల బదనాం చెయ్యట్లేదు సార్. ఇక్కడ వీరోచిత కార్యక్రమం లాగా అతనికి కనపడనంత హైలైట్ మీరు చేశారు. ఇప్పుడు ఆమెకు లేని బాధ మీకెందుకు అంటాడు మీడియా ముందుకు వచ్చి మన నోట్లో గెట్టు పెట్టుకున్నావా? అంతేగా. చెప్పండి, ఆమెకు లేని బాధ మీకెందుకంటే కన్నకు లేని తర్వాత కత్తిపేటకి ఎందుకంటే ఇప్పుడు శాంతి గారికి లేని బాధ మీకు నాకు పెద్ద పెద్ద సోషల్ మీడియాలకి పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అవసరమా? అంతేనండి, కరెక్టే. కాకపోతే మనం ఒక రెండు కోణాలండి ఇక్కడ, రెండు కోణాలండి ఇక్కడ. సంఘర్షణకు లోనై మదన పడుతున్న మదన్ మోహన్ కోణంలో ఒకటి, అభం శుభం తెలియని ఆ పిల్లాడి మీద అనవసరంగా ఆ పిల్లాడికి భవిష్యత్తు మీద మచ్చపడడం ఒకటి. ఈ రెండు విషయాల గురించి ఆలోచించాలి తప్ప మిగతా వాళ్ళు ఎట్లా పోతే మనకి ఎందుకు. కానీ సో ఒక హ్యుమానిటీ కోణంలో మాట్లాడటం అంతే. మీరు వినండి ఒక్క నిమిషం. ఆ పిల్లోడి మీద కూడా మచ్చ పడదు. వాడు చక్కగా విజయసాయి రెడ్డి గారి కొడుకు అని బయటకు వస్తే తొర్లవాడ కొండలో సగం కొండ ఆక్రమించింది. ఎవరైతే పాపం ఆ అధికారి శాంతి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ, మీకు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సార్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మదన్ మోహన్ గారి బాధ ఏంటంటే అదే పల్లెటూరులో అయితే, మన పక్కా పల్లెటూరులో అయితే పెళ్ళాన్ని తప్పు చేసిందిరా అని బయట పెట్టుకుంటే వీడు సరైనోడైతే అది పక్కింటికి ఎందుకు పోయిందిరా అంటారు. కానీ ఇతను నిజంగా వెళ్లాల్సింది కోర్టుకి. ఇదిగో ఈ గ్రౌండ్ తో విడాకులు ఏమనాలా, ఏదో అల్లరి చేద్దామన్న ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్ కో లేకపోతే ఇదంటే మన ఇప్పుడు దేవాదాయ శాఖ లెటర్ రాయడం. వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా మీ ఆవిడ ఎటు వెళ్ళిందో, నువ్వు ఏ దేశంకి వెళ్ళావు, మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాం, మా దగ్గరే ఉన్న డబ్బులు పోతే దేవాదాయ శాఖలో మేము ఆమెను అడుగుతాం కానీ నువ్వు పక్కింటికి ఎందుకు వెళ్ళిపోయావు, ఎదురింటికి వెళ్ళిపోయావు, నీ కడుపుకి ఎవరు కారణం, మాకేం సంబంధం. మా దగ్గర అంతా 10 to 9 సీసీ కెమెరాలు అండర్ లోనే నడిచింది, 10 to 5 అంతా ఆవిడ జాబు. మా దగ్గర తప్పు జరిగిందా మీ దగ్గర జరిగిందా అంటే జరగని తప్పు ఎక్కడ, అందులో సందేహం ఉండదని. ఓకే ఓకే ఓకే. ఎనివే థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు. అదే కిరణ్ గారు, అడ్వకేట్ రజనీ గారు చెప్పిన దాని ప్రకారం ఇది పెద్ద కేసేం కాదు, ఏమీ తెలియదు కేసేం. కాకపోతే ఆమె చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది ఏంటంటే కిరణ్ గారు, మదన్ మోహన్ అనే వ్యక్తి చాలా మదనపడి ఉంటాడు. చాలా చాలా లోపల క్రష్ అయిపోయి ఉంటాడు. తట్టుకోలేక, భరించలేక, అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది బయటకు అనలేక, తనలో తాను కుమిలి కక్షపూరితం కోపం వచ్చి కక్షతో రగిలిపోయి దీన్ని ఈ రకంగా బయట పెట్టేస్తుంటాడు. సో నేనే ఇంత బాధపడాలా సమాజంలో, నేనే ఇంత నేను ఎదవనయ్యాను, నన్ను ఎదవని చేశారు వీళ్ళంతా కలిసి, సో వీళ్ళు కూడా ఎదవాలని చెప్పి నేను నిరూపించాలి కదా అని ఆ కక్షతో అతను చెప్పాడు. మేడం చెప్పినట్టుగా అతను రేపు పొద్దున ఎలాగో విడాకులు తీసుకుంటాడు, ఆ విడాకులు గ్రౌండ్కి సంబంధించి మాత్రం ఇది పనికొస్తుంది. సో ఆ రకంగా అతను విడాకులు తీసుకుంటాడు. ఆమె పాటికి ఆమె ఉద్యోగం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేడం కరెక్ట్ చెప్పారు, ఆమె పాటికి ఆమె ఉద్యోగం చేసుకోవచ్చు. సో విజయసాయి రెడ్డి కూడా దీని మీద స్పందించకపోయినా నష్టం లేదు. సో ఎవరైతే ఆమె లేదు నేను నీతోనే కాపురం చేస్తాను అని ఆమె నీ బిడ్డే అని అంటే అప్పుడు కాదు నిరూపించు, డిఎన్ఏ టెస్ట్ చేసి నా బిడ్డ నిరూపిస్తే నేను కాపురం చేస్తానని ఇతను అంటాడు. లేదా ఆమె డిక్లేర్ చేస్తే ఏముండదు, లేదా ఆమె డిక్లేర్ చేసి అవునయ్యా అని డిక్లేర్ చేసింది అనుకోండి, ఇంకా విచారణ లేదు, నీకు ఇష్టం లేకపోతే పో అంటే ఇంకా డైవర్స్ తీసుకోవడం. మొత్తం మీద సమాజంలో అంటే రోల్ మోడల్స్ కావాల్సిన వాళ్ళు కిరణ్ గారు, మనం మాట్లాడుకోవాల్సిన రోల్ మోడల్స్ కావాల్సిన వాళ్ళు ఇలాంటి పనులు చేయడం వల్ల అంటే వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ తూట్లు పొడిచారు వీళ్ళంతా.
ఈ గ్యాంగ్ అంతా పవన్ కళ్యాణ్ తూట్లు పిడిచారు. 3 పెళ్ళిళ్ళు, ఆయన 3 పెళ్ళిళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ఆయనైతే ఇంకో పెళ్లి కూడా వేశారు. పవన్ కూడా డైరెక్ట్గా చెప్పారు సార్, పవన్ కళ్యాణ్ గారు నేను బహిరంగంగా రాజ్యాంగ పరంగా చేశాను, మీలాగా నేను రహస్యంగా ఇలాంటి మెయింటైన్ చేయలేదని చెప్పాడు. చట్టపరంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని వాడుకొని ఆయన పెళ్లి చేసుకున్నాడు. తప్పేముంది అందులో? నువ్వు తప్పు పడితే నువ్వు రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అవమానించినట్టు. ఇక్కడ వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రాజ్యాంగాన్ని గౌరవించి ఇల్లీగల్ వ్యవహారాలే కదా ఇవన్నీ. రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరున్నారండి ఈ జాతి మొత్తంలో? సో మనం మాట్లాడుకోవాల్సింది ఈ కోణంలో. అంటే ఒక ఇష్యూ జరిగింది, ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ దాకా? విజయసాయి రెడ్డి చక్కగా తెల్లగడ్డం పెట్టుకుని ఏదో నేను చాలా ఋషివలుడిని అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఈ రకమైన పనులు చేశాడంటే వాళ్ళ పార్టీ నిబంధనల ప్రకారం విజయసాయి రెడ్డి వీళ్ళందరికన్నా నేను ఒక పెద్ద మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎంత కుట్రలు చేస్తాడు, ఎంత యూజ్లెస్ ఫెలోస్ అయితే అంత మంచి పొజిషన్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, మీరు గమనించారా? రామ్రెడ్డి వాళ్ళ ఆవిడ హుకుం జారీ చేసింది పోలీసులకి, అవును ఏం మాకు రారా మీరు, అవును ఎస్కాట్ రారా అని. మంత్రి భార్య కిందకి ఇవ్వాలి, ఎస్కాట్ మంత్రికి ఇవ్వాలి. అవును. దీని మీద రచ్చ అయితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించాడు. ఎందుకు? ఆయన అది రాజ్యాంగం, ఆయన చట్ట ప్రకారం వెళ్తాడు. ఆయన ఒక ప్రజాస్వామికవాది కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి. కొలిగిపూడి శ్రీనివాసరావు కొంచెం ఆవేశం, కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఏదో చేద్దాం అనుకున్నాడు, కాస్త హడావిడి చేశాడు. నిజమే, ఆయన చేసిన పనిలో ఆయన దూకుడుతనం ఉందే తప్ప అక్కడ అక్రమమైన నిర్మాణమే అది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అధికారులు కదా చేయాల్సిన పని, నువ్వు చేస్తే దాని మీద కూడా విమర్శించాడు. అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు మంచి ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు, చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారు? ఇలాంటి వాటికి ఆయన ప్రజాస్వామికంగా వెళ్తారు. తనవాడైనా తప్పు చేసినప్పుడు తప్పు చేశాడని వెనకేసుకు రాడు. కానీ వీళ్ళు అట్లా కాదు, తప్పు చేసిన వాళ్ళని మోస్తూ ఉంటారు. వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి ఇంకొంచెం ప్రోత్సహిస్తారు, మరొక తప్పు చేసేలాగా పురిగొలుపుతారు. మంత్రి పదవులు కూడా ఇస్తారు. మన పోసారికి ఏమి ఇచ్చారు సార్? పవన్ కళ్యాణ్ తిట్టినందుకే ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారా? జోగి రమేష్ సార్ మీకు చంద్రబాబు నాయుడు తిట్టినందుకే జోగి రమేష్ ప్రతిపక్ష నేత ఇంటిపైకి దాడికి వెళ్ళారు, వెంటనే మంత్రి పోస్ట్ వచ్చారు. ఈయనకి మొదటి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు, ఈయన తీసేసి మళ్ళీ ఈయనకి ఇచ్చారు. అప్పటికే ఈయన కూడా సంజన సుకన్య అంటూ ఇచ్చారు. ఈయన కూడా ట్రై చేశాడు గంట అని, సరే అరగంట ఉన్నారు కాబట్టి అటు వెళ్ళింది మంత్రి పదవి. సో ఇక్కడ గంట అరగంట కంటే విజయసాయి రెడ్డి గారు ఒక లైఫ్ టైం సరిపడా ముద్ర వేసి పెట్టాడు. అంతేనా? లైఫ్ టైం అరగంట గంట ఏంది ఇది కాదు, లైఫ్ టైం నేను ఉండాలి, పార్టీలో జగన్ తర్వాత నేనే ఉండాలి అని జగన్ గారు గుర్తిస్తారు నన్ను అని. సో జనం గమనించాలి ఇలాంటివన్నీ. మొత్తం మీడియానంతా అటెన్షన్ చేశాడుగా. గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.